సో ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్‌లో యెస్. సో మనం అనుకున్నట్లు మనం సిలబస్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాము అంటే కొన్ని సబ్ యూనిట్స్ ఉంటాయనుకున్నాం కదా! ఆ సబ్ యూనిట్స్‌ని ఒక్కసారి మీతో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే. సో ఫస్ట్ ఏంటి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా! హిస్టరీ. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ దెన్ నేచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. అండ్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. Importance of English language. And then structure of a language, and then principles involved in second language acquisition, and then problems of English language teaching and English language learning. సో ఓవరాల్గా మనకు ఇవి ఉండేటువంటి యూనిట్స్. ఓకే. అంటే యూనిట్స్ ఇన్ ద సెన్స్ సబ్ యూనిట్స్ అండర్ ద హెడింగ్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. సో హిస్టరీ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఇన్ జనరల్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ పర్టికులర్, ఇది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ దెన్ నేచర్ ఆఫ్ ఏ లాంగ్వేజ్, అండ్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్, అండ్ దెన్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ లాంగ్వేజ్, and then principles involved in the learning process of a language, particularly second language acquisition, and then problems of English language teaching and problems of English language learning. ఓకే. సో వీటిని మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్కి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ సబ్ యూనిట్కి వెళ్ళిపోతున్నాం. సబ్ యూనిట్ ఎస్ ఏంటది? హిస్టరీ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఇన్ జనరల్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ పర్టికులర్. సో దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సరే, హిస్టరీ గురించి ఆలోచన చేస్తే మనకి ఒక లాంగ్వేజ్ ఫ్యామిలీ ఉండే. సో మనం ఫస్ట్ యూనిట్ అనాలిసిస్లో భాగంగా కొన్ని సబ్ యూనిట్స్ ఉంటాయని చెప్పినాం. అందులో మనం హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పినాం. సో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వరల్డ్ వైడ్ సినారియోలో ఒక్కసారి లాంగ్వేజెస్ యొక్క బ్యాక్డ్రాప్ను మనం డిస్కస్ చేసినట్లయితే లాంగ్వేజ్ ఫ్యామిలీ ఒకటి ఉండే. సో ఆ లాంగ్వేజ్ ఫ్యామిలీని మనం ఏమంటామంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అని అంటాం. ఓకే. సో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఓకేనా? రైట్. సరే, సో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో భాగంగా హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో లాంగ్వేజ్ ఫ్యామిలీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో లాంగ్వేజ్ ఫ్యామిలీస్లో మనకి మేజర్గా కనపడేటువంటి లాంగ్వేజ్ ఫ్యామిలీ వరల్డ్ వైడ్ సినారీలో ఏంటి అంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో భాగంగా లాంగ్వేజ్ ఫ్యామిలీ అనేటువంటి టర్మ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో లాంగ్వేజ్ ఫ్యామిలీలో మనం మేజర్గా వరల్డ్ వైడ్ సినారియోలో డిస్కస్ చేయవలసినటువంటి లాంగ్వేజ్ ఫ్యామిలీ ఏంటి అంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఓకే. ప్రపంచంలో ఉండేటువంటి భాషలన్నీ ఈ హెడ్డింగ్ కింద మన వాళ్ళు అకామిడేట్ చేసినారు. సో అది ఏషియన్ కాంటినెంట్లో ఉండేటువంటి లాంగ్వేజెస్ కావచ్చు, యూరోపియన్ కాంటినెంట్లో ఉండేటువంటి లాంగ్వేజెస్ కావచ్చు. మొత్తానికి ప్రపంచంలో ఎక్కడైతే కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయో లాంగ్వేజెస్ వాటినన్నిటిని కూడా ఒక గ్రూప్ చేసినారు. ఆ గ్రూప్కి ఒక పేరు పెట్టినారు. ఆ పేరుని ఏమంటున్నాం మనం? ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటున్నాం.
ఇందులో చాలా చాలా లాంగ్వేజెస్ మనకు కనపడతాయి. సో, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్‌ని మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఉండేటువంటి బ్రాంచెస్‌ని మనం డిస్కస్ చేస్తే, జర్మానిక్ బ్రాంచ్ అనేది మేజర్ బ్రాంచ్ అయితది. ఓకేనా? సో, జర్మానిక్ ఒకటి, బాల్టిక్, సాల్విక్, సెల్టిక్, రోమన్స్. సరే. సో, ఇవన్నీ కూడా ఇందులో ఉండేటువంటి బ్రాంచెస్. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అనే హెడ్డింగ్ కింద మనకు కనపడేటువంటి మేజర్ సబ్ హెడ్డింగ్స్ ఏమేమవుతాయి అంటే, జర్మానిక్, బాల్టిక్, సాల్విక్, సెల్టిక్, రోమన్స్. సో, ఇవన్నీ కూడా లింగ్విస్టిక్ సబ్ బ్రాంచెస్. వీటితో పాటుగా ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్. ఇది కూడా ఒక హెడ్డింగ్ కనపడుతుంది, ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్. ఓకేనా? వెరీ క్లియర్. సో, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో ప్రపంచంలో ఉండేటువంటి భాషలన్నింటినీ ఒక హెడ్డింగ్ కింద అకామిడేట్ చేసినారు, షెల్టర్ ఇచ్చినారు అని అనుకున్నాం. సో, ఆ షెల్టర్ పేరే, ఆ హెడ్డింగ్ పేరు ఏంటి అంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో మనకు రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. అందులో జర్మానిక్ ఒక బ్రాంచ్, బాల్టిక్ ఒకటి, సాల్విక్ ఒకటి, అండ్ దెన్ సెల్టిక్ ఒకటి, రోమన్స్ ఒకటి, అండ్ దెన్ ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్. ఓకే. సో, ఇవి ఉన్నటువంటి బ్రాంచెస్. అయితే మనం ఇప్పుడు దీని మీద క్వశ్చన్ రావడానికి ప్రాబబిలిటీ ఉన్నటువంటి అనాలిసిస్లోకి వెళ్తున్నాం అనమాట. ఈ మొత్తం ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో మనకి మేజర్ బ్రాంచ్గా అంటే అతిపెద్ద బ్రాంచ్గా, ఎక్కువ కాంబినేషన్స్ కలిగినటువంటి బ్రాంచ్గా మనం దేని గురించి చెప్పుకుంటాం అంటే జర్మానిక్ గురించి చెప్పుకుంటాం. ఓకేనా? సో, జర్మానిక్ అతిపెద్ద బ్రాంచ్ ఏంటి? ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో పెద్ద బ్రాంచ్ ఏంటి అని అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? జర్మానిక్ అని చెప్పాలి. ఈ జర్మానిక్లోనే మనకు గ్రీక్, ఈ జర్మానిక్లోనే మనకు లాటిన్, ఈ జర్మానిక్లోనే మనకు ఆంగ్లో సాక్సాన్, అంటే రకరకాల లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో మనం అకామిడేట్ చేసినాం, ఇన్సర్ట్ చేసినాం. అయితే ఏ పేరుతో ఇన్సర్ట్ చేసినాం అని అంటే జర్మానిక్ అనే పేరుతో. ఇన్ని లాంగ్వేజెస్, ఇప్పుడు గ్రీకు, లాటిను, ఈ 2 లాంగ్వేజెస్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని లాంగ్వేజెస్కి దీస్ ఆర్ ది మదర్ లాంగ్వేజెస్ అని చెప్పుకుంటాం. అంటే రకరకాల లాంగ్వేజెస్ అన్నీ పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఈ 2 లాంగ్వేజ్ల గురించి మనం చెప్పుకుంటాం అనమాట. వీటినే కాన్స్టిట్యూయెంట్స్గా, కాంపోనెంట్స్గా కలిగినటువంటిది జర్మానిక్. అందుకనే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో అతిపెద్ద బ్రాంచ్ ఏంటి, ఎక్కువ లాంగ్వేజెస్ యొక్క రెఫరెన్స్ని ఇచ్చేటువంటి బ్రాంచ్ ఏంటి అని అంటే మనం ఏం చెప్పాలి అంటే జర్మానిక్ అని చెప్పాలి. ఓకేనా? సో, జర్మానిక్తో పాటు మిగిలినట్టు ఉన్నాయి. సో, సెల్టిక్, CELTIC, సెల్టిక్. ఓకేనా? రైట్. సో, ఈ సెల్టిక్ సాధ్యమైనంత వరకు చివర ఆర్టీని, కేటీని కలిగి ఉంటాయి. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి రెఫరెన్స్ ఏంది? షర్ట్, స్కర్ట్. ఈ పదాలు ఏ లాంగ్వేజ్కు సంబంధించినటి అంటే ఏ లింగ్విస్టిక్ బ్రాంచ్కి సంబంధించినటి అంటే మనం ఏం చెప్పాలి? సెల్టిక్ అని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం సెల్టిక్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఏ కంట్రీలో ఎక్కువగా యూస్ చేయబడుతోంది? సెల్టిక్ అనేటువంటిది ఏ కంట్రీలో ఎక్కువగా యూస్ చేయబడుతోంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కాట్లాండ్లో యూస్ చేయబడుతోంది. ఓకేనా? మనకు స్కాట్లాండ్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది కదా. టోటల్గా ఇంగ్లీష్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇప్పుడు బ్రిటిషర్స్ యూస్ చేసేటువంటి ఇంగ్లీష్ ఒకటి, అమెరికన్స్ యూస్ చేసేటువంటి ఇంగ్లీష్, ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే ఇది అమెరికన్ ఇంగ్లీష్. ఇండియన్స్ యూస్ చేసేటువంటి ఇంగ్లీష్, ఇది ఇండియన్ ఇంగ్లీష్. ఆఫ్రికన్స్, ఆస్ట్రేలియన్స్, కెనడియన్స్, అట్లనే స్కాట్లాండ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఒక ఇంగ్లీష్ని యూస్ చేస్తుంటారు. దాన్ని ఏమంటామంటే స్కాటిష్ ఇంగ్లీష్ అని అంటాం. సో, ఈ స్కాటిష్ ఇంగ్లీష్లో ఎక్కువగా దేనికి సంబంధించినటువంటి టర్మ్స్ ఉపయోగపడతాయి అంటే
సెల్టిక్ లాంగ్వేజ్ యొక్క టర్మ్స్ ఉపయోగపడతాయి. ఓకేనా? లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఉండేటువంటి బ్రాంచెస్ మీద ఇంట్రడక్షన్ ఇస్తున్నా నేను. ఎటువంటి పరిస్థితుల్లో బిట్ మిస్ కాకూడదు. ఓకే. సో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీని డిస్కస్ చేస్తూ మనం బ్రాంచెస్, మేజర్ బ్రాంచ్ ఏంటి అంటే జర్మానిక్ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో బాల్టిక్, సాల్విక్ అనేటువంటివి కూడా లాంగ్వేజెస్. అయితే అవి ఆల్మోస్ట్ 450 బీసీలో వాటిని యూజ్ చేస్తున్నారు కదా. సో అందుకని వాటి యొక్క రెఫరెన్సెస్ మనకు తక్కువగా ఉన్నాయి. మీ టెక్స్ట్ బుక్లో రెఫర్ చేయలేదు కాబట్టి వాటిని మనం ప్రస్తావించట్లే. సో దాని యొక్క బ్యాక్డ్రాప్ను ఇయ్యలే కాబట్టి. అండ్ దెన్ సెల్టిక్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నా. సో షర్టు, స్కర్టు లాంటి డట్ ఇటువంటివన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే సెల్టిక్ కిందకే వస్తాయి. ఓకే. సెల్టిక్ లాంగ్వేజ్ను ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ యూజ్ చేస్తున్నారు అని అంటే మనం ఏం చెప్పాలి? స్కాట్లాండ్ అనే చెప్పాలి. ఓకే. ఈ సెల్టిక్ లాంగ్వేజ్ అనేటువంటిది ఫస్ట్ ఎవరు యూజ్ చేస్తున్నారు అని అంటే అప్పుడు మనం ఏన్షియంట్ సిటిజన్స్ ఆఫ్ ఇంగ్లాండ్, అంటే ఇంగ్లాండ్ కూడా ఇన్వేషన్స్కు గురి అయింది. సో ఎట్లయితే మన భారతదేశం మీదకి జనాలు యూరోపియన్స్ దండెత్తి వచ్చినారో అట్టనే ఇంగ్లాండ్ మీద కూడా రకరకాల ఇన్వేషన్స్ జరిగినాయి అనమాట. సో సెవెరల్ అదర్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ ఇన్వేడెడ్ ఇంగ్లాండ్ ఇన్ ఆర్డర్ టు క్యాప్చర్ ఇట్. సో రకరకాల రాజులు వచ్చి దాన్ని ఆక్రమించుకోవడం చేసినారనమాట. అయితే ఆక్రమించుకోకముందు, ఇతర రాజుల యొక్క అటాక్స్ జరగకముందు రియల్ ఓనర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ కొంతమంది ఉన్నారు కదా, ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ కొంతమంది ఉండేవాళ్ళు కదా. ఆ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ మాట్లాడేటువంటి భాష ఏంది అంటే సెల్టిక్. ఓకేనా? సో సెల్టిక్ భాషను ఉపయోగించే వాళ్ళు కమ్యూనికేట్ చేసేటువంటి వాళ్ళు. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఎనఫ్ రిగార్డింగ్ యువర్ ఎగ్జామినేషన్. ఓకేనా? రైట్. సో ఇక ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని లాంగ్వేజ్కు సంబంధించినటువంటి ఫ్యామిలీ కదా ఇది. అందుకనే దీన్ని ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటున్నాం కదా. అయితే మన ఇండియన్ లాంగ్వేజెస్ ఈ ఫ్యామిలీలో ఎక్కడ ఉన్నాయి, ఏ బ్రాంచ్ కింద ఉన్నాయి, ఏ పేరుతో పిలువబడుతున్నాయి అంటే ద ఆన్సర్ ఈజ్ ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్. సో మన ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఏ హెడ్డింగ్ కింద అకామిడేట్ చేయబడినాయి అంటే ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ కింద. సో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి రెఫరెన్సు, సో మదర్ ఆఫ్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. సో మనం ఏమంటామంటే సాంస్క్రిట్ అంటాం. సో ఈ సాంస్క్రిట్ అనేటువంటిది మనకి ఈ ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ అనేటువంటి హెడ్డింగ్ కింద మనకు కనపడుతుంది అనమాట. ఓకేనా? సో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అనేటువంటిది సో ఇన్ని రకాల బ్రాంచెస్ని కలిగి ఉంది. సో నేను ఒక మూడింటి గురించి జర్మానిక్, సెల్టిక్, ఇండో ఇరానియన్ గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, వాటిని కొంచెం గుర్తుపెట్టుకున్నారంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇది ఆల్మోస్ట్ హిస్టరీని డిస్కస్ చేసేటువంటి మూమెంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎప్పుడు వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ద హ్యూమన్ సొసైటీ అండ్ హౌ ఇట్ వాజ్ డెవలప్డ్ అనేటువంటి ఒక చిన్న విషయాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే సో ఆల్మోస్ట్ 500 AD ఇక్కడి నుంచి సో 1100 AD ఇక్కడి వరకు కొన్ని రిమార్కబుల్ ఇన్సిడెంట్స్ రక్కర్డ్ విత్ ఇంగ్లీష్. సో వాటిని మనం ఏం చేస్తున్నామంటే ఈ 500 AD నుంచి 1100 AD మధ్యలో వాటిని మనం డివైడ్ చేసి ఆ సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి వాటిని అన్నింటిని కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా? సో ఈ 500 to 1100 AD. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కు సంబంధించి కొన్ని మార్పులు జరిగినాయి. ఏంట మార్పులు అంటే డెన్మార్క్ అనేటువంటి కంట్రీ నుంచి ఒక ట్రైబ్, ఆ ట్రైబ్ పేరు ఏం పేరంటే యాంగిల్స్, ఇది మొదట వచ్చిందనమాట. అండ్ దెన్ ఇంకొక ట్రైబ్, దాని పేరు ఏంటి అంటే సాగ్జాన్స్. డెన్మార్క్ కంట్రీ నుంచి, డెన్మార్క్లో కూడా ఎక్కడ అంటే సదరన్ రీజియన్, డెన్మార్క్ యొక్క సదరన్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని కంట్రీస్ని రెఫర్ చేస్తున్నా కదా. ఇంతకుముందు స్కాట్లాండ్ అనేటువంటి ఒక కంట్రీని రెఫర్ చేసిన.
దేనికి సంబంధించి చేసినాను అంటే స్కాట్లాండ్ సెల్టిక్ లాంగ్వేజ్ని యూస్ చేస్తారు అని చెప్పాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక కొత్త కంట్రీని తీసుకొచ్చిన, ఏంటది డెన్మార్క్. ఇంగ్లాండ్కు చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ అనమాట ఇవన్నీ కూడా. సో మొట్టమొదట డెన్మార్క్, ఆ డెన్మార్క్లో ఒక ట్రైబు, ఆ ట్రైబు పేరు యాంగిల్స్. సో ఆ ట్రైబు ఈ ఈ ఒక ఒక చిన్న ఐలాండ్, సో ఆ ఐలాండ్ పేరే ఇంగ్లాండ్ అనమాట. ఓకేనా. సో ఈ ఇంగ్లాండ్ మీద ఆ ట్రైబ్ వచ్చి అటాక్ చేసింది. సో అటాక్ చేసినటువంటి టైం స్పాన్ ఏంటి అంటే 500 to 1100 AD. ఓకే. సో ఎస్. సో యాంగిల్స్ అనేటువంటి ట్రైబు ఇంగ్లాండ్ మీద అటాక్ చేసింది. అటాక్ చేసింది ఎప్పుడు అంటే 500 to 1100 AD. ఇప్పుడు నేనేం చేస్తున్నా, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చెప్తున్నా కదా. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ను కొన్ని ఫేజెస్గా డివైడ్ చేసుకుంటున్నా. సో మొదట 500 నుంచి 1100 మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చెప్తున్నా అనమాట. ఇంగ్లాండ్ మీద పక్కనే ఉన్నటువంటి నైబర్ కంట్రీ ఏంటది, డెన్మార్క్. డెన్మార్క్ యొక్క సదరన్ పార్ట్ నుంచి ఒక ట్రైబ్ వచ్చి అటాక్ చేసింది. ఆ అటాక్ చేసినటువంటి ట్రైబ్ పేరు ఏం పేరు అంటే యాంగిల్స్. సో ఆ అటాక్ చేసిన ట్రైబు ఏదో కొంత ప్లేస్ను ఆక్యుపై చేసేసింది. సో ఇక్కడ రియల్ ఓనర్స్ ఉంటారు కదా, అంటే ఇంగ్లాండ్లో ఆల్రెడీ కొంతమంది ఉంటేనే కదా వాళ్ళ మీద అటాక్ జరిగేది. సో ఆ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాషనే మనం ఇక్కడ సెల్టిక్ అని చెప్పుకున్నాం. ఓకేనా. సో సరే, మరి రియల్ ఓనర్సు లేదా ఇన్హాబిటెంట్స్ లేదా బార్బేరియన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఐలాండ్, సో వాళ్ళ మీద డెన్మార్క్ నుంచి ఒక ట్రైబ్ వచ్చి అటాక్ చేసింది. అటాక్ చేసినటువంటి ట్రైబ్ను మనం ఏమంటున్నామంటే యాంగిల్స్ అని అంటున్నాం. ఓకేనా. యాంగిల్స్ తర్వాత ఇంకొక ట్రైబు అటాక్ చేసింది, ఏంటది అంటే సాగ్సాన్స్ అని అంటున్నాం. సో రేపటి మీ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద బిలో పీరియడ్ ఆర్ డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద బిలో టైమ్ స్పాన్ యాంగిల్స్ అండ్ సాగ్సాన్స్ ఫ్రమ్ డెన్మార్క్ ఇన్వాడెడ్ ఇంగ్లాండ్ లేదా అటాక్డ్ ఆన్ ఇంగ్లాండ్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇంగ్లాండ్ మీద యాంగిల్స్ సాగ్సాన్స్ అటాక్ చేసినటువంటి పీరియడ్ ఏంటి అంటే 500 to 1100. 500 to 1100 AD లో ఇంగ్లాండ్ మీద అటాక్ చేసినటువంటి ట్రైబ్స్ ఏ కంట్రీ నుంచి వచ్చినాయి అంటే ఏం చెప్తాం, డెన్మార్క్. సో 500 నుంచి 1100 AD మధ్యలో ఇంగ్లాండ్ మీద డెన్మార్క్ నుంచి అటాక్ చేసినటువంటి ట్రైబ్లో మొదటి ట్రైబ్ ఏంటి అన్నప్పుడు యాంగిల్స్, తర్వాత ఏంటి అన్నప్పుడు ఏంటి సాగ్సాన్స్. ఓకేనా. ఇది ఇట్లా క్వశ్చన్ని మనకి సెషన్స్ ఎక్కువైనాయి కాబట్టి అటు ఇటు తిప్పి అడగడానికి అవకాశం ఉంది. సో ఆ చిన్న అనాలిసిస్ చేసుకుంటూ మీరు చదివితే బాగుంటుంది. ఓకే, రైట్. సో యాంగిల్స్ సాగ్సాన్స్ అటాక్ చేసింది ఇక్కడ ఇంగ్లాండ్ మీద ఈ పీరియడ్లోనే అనేటువంటి ఒక పాయింట్ను గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. ఓకేనా. సో ఇక్కడ ఈ 500 to 1100 AD మధ్యలో ఈ యాంగిల్స్ సాగ్సాన్స్ ఇద్దరు అటాక్ చేసినారు. సో యాంగిల్స్ కొంత ప్లేస్ని ఆక్యుపై చేసినారు ఎక్కడ, ఇంగ్లాండ్లో. యాంగిల్స్ కొంత ఫస్ట్ వచ్చినారు కదా, వాళ్ళు కొంత స్పేస్ని ఆక్యుపై చేసినారు. ఆ తర్వాత సెకండ్ టైం మళ్ళా అదే డెన్మార్క్ నుంచి మళ్ళా ఒక ట్రైబ్ వచ్చి అటాక్ చేసింది. సో ఈ ఈ ఈ ట్రైబ్ని మనం ఏమంటున్నాం, సాగ్సాన్ ఈ రెండు ట్రైబుల్ని ఏమంటామంటే జర్మానిక్ ట్రైబ్స్ అని అంటాం. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకొని ఉండండి, రేపటి ఎగ్జామినేషన్లో అడిగేటువంటి అవకాశం ఉంది. యాంగిల్స్ సపరేట్గా రెఫర్ చేయాలనుకుంటే ఫస్ట్ వచ్చినటువంటి ట్రైబ్ ఏంటి అంటే యాంగిల్స్, తర్వాత వచ్చినటువంటిది ఏంటి అంటే సాగ్సాన్స్. రెండింటిని ఒకేసారి వాడు చెక్ చేయాలనుకున్నాడు అంటే, సో హూ ఇన్వాడెడ్ ఇంగ్లాండ్ అమాంగ్ ద బిలో అని అన్నప్పుడు ఆప్షన్ ఏ జర్మానిక్ ట్రైబ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో దట్ విల్ బి ద కీ. సో జర్మానిక్ ట్రైబ్స్ ఎవరెవరిని జర్మానిక్ ట్రైబ్స్ అంటాం, యాంగిల్స్ సాగ్సాన్స్ ఇద్దరిని కలిపి మనం ఏమంటామంటే జర్మానిక్ ట్రైబ్స్ అంటాం. ఓకేనా. సో నేను ఇక్కడ జర్మానిక్ అన్నప్పుడు ఇది మేజర్ బ్రాంచ్ అని, యాంగ్లో సాగ్సాన్ అనేటువంటి లాంగ్వేజెస్ కూడా ఇందులో భాగమని చెప్పి ఉన్నా. ఓకేనా. చూడండి, యాంగిల్స్ సాగ్సాన్స్ వీళ్ళిద్దరూ కలిసి ఉండేటువంటి ట్రైబ్స్ని ఏమంటామంటే జర్మానిక్ ట్రైబ్స్ అని అంటాం. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ డెన్మార్క్ నుంచి వచ్చినటువంటి ట్రైబ్స్ వల్ల అటాక్ జరిగింది ఈ టైం స్పాన్లో అనేటువంటి ఒక ఫీచర్ చెప్పుకున్నాం. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నాము అంటే, ఈ పీరియడ్లో లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. 500 to 1100 AD మధ్యలో లాంగ్వేజ్ని మాట్లాడేవాళ్ళు. సో ఆ మాట్లాడినటువంటి లాంగ్వేజ్ ఓరల్ ఫామ్లో మాత్రమే సర్క్యులేట్ కాబడింది అనమాట. ఓరల్ ఫామ్లో మాత్రమే యూటిలైజ్ చేయబడింది అనమాట సొసైటీలో. అంటే దీనికి రిటర్న్ ఫామ్ లేదు. సో దాన్ని ఏమంటున్నామంటే నో రిటర్న్ ఫామ్ అంటున్నా. నో రిటర్న్ ఫామ్ ఆర్ నో స్క్రిప్ట్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్.
సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి స్క్రిప్ట్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి రిటర్న్ ఫామ్ లేదు. ఎప్పుడు 500 to 1100 ఏడీ మధ్యలో. ఓకేనా. సో సో ఇప్పుడు మరి స్క్రిప్ట్ లేకుండానే ఆల్మోస్ట్ ఒక 600 ఇయర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనాల మధ్యలో ఒక కమ్యూనికేటివ్ వెపన్గా ఆపరేట్ చేయబడింది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నాం మనం? హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో భాగంగా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, వాటిని ఒక ఫ్యామిలీ అన్నాం. సరే, ఆ ఫ్యామిలీలో భాగంగా మనకి బ్రాంచెస్ ఉన్నాయన్నాం. సో ఇప్పుడు 500 to 1100 ఏడీ మధ్యలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. మొట్టమొదటిది ఏంటి అంటే, అదో నైబర్ కంట్రీ అయినటువంటి డెన్మార్క్ నుంచి ఒక 2 ట్రైబ్స్ ఇంగ్లాండ్ మీద అటాక్ చేసినాయి. అటాక్ చేసినటువంటి ట్రైబ్స్ వాళ్ళ యొక్క నో నో జస్ట్ టేకింగ్ షెల్టర్ ఇన్ దట్ పర్టికులర్ ఐలాండ్. వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ ఐలాండ్లో యాంగిల్స్, సాక్సన్స్ ఇద్దరు షెల్టర్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఒక లాంగ్వేజ్ అయితే కావాలి కదా మాట్లాడుకోవడానికి. ఆ లాంగ్వేజ్ మనకు ఏది ఉపయోగపడుతుంది అంటే, సో యాంగిల్స్, సాక్సన్స్ యొక్క మదర్ టంగ్ రెండు కలిసినాయి అనమాట. రెండు కలిసి సో యాంగిల్స్ యొక్క అంటే ఇద్దరు ఒకే కంట్రీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళ యొక్క స్లాంట్ అంటే మాట్లాడేటువంటి ఒక యాస ఉంటుంది కదా, ఆ యాస. అండ్ దెన్ డయలెక్ట్స్ అంటే వాళ్ళు రకరకాల రీజనల్ టర్మ్స్ని యూస్ చేస్తూ ఉంటారు కదా, లోకల్ టర్మ్స్ని యూస్ చేస్తుంటారు కదా. ఆ టర్మ్స్ వీటన్నింటితో కొంత యాంగిల్స్ యూస్ చేసేటువంటి లాంగ్వేజ్కి అండ్ దెన్ సాక్సన్స్ యూస్ చేసేటువంటి లాంగ్వేజ్కి కొంత చిన్న తేడా వచ్చిందనమాట. అంటే కొంత డిఫరెన్స్ ఉంది అనమాట. సో ఇప్పుడు మనం అందరం తెలుగే మాట్లాడేది. మేము రాయలసీమ, సో మేము తెలుగు మాట్లాడతాం. అండ్ దెన్ కోస్తా వాళ్ళు తెలుగే మాట్లాడేది. అండ్ దెన్ తెలంగాణ వీళ్ళు తెలుగే మాట్లాడేది. అయితే ఆ ఎగ్జిక్యూషన్లో భాగంగా కొన్ని టర్మ్స్ తెలంగాణకు మాత్రమే పరిమితం, కొన్ని టర్మ్స్ రాయలసీమకు మాత్రమే పరిమితం, మరికొన్ని కోస్తా వాళ్ళకు మాత్రమే పరిమితం. ఈ రీజనల్ టర్మినాలజీ, లోకల్ టర్మినాలజీని మనం డైలెక్ట్స్ అంటే, సో మాట్లాడేటువంటి విధానంలో కొంత యాస, సో అనవసరమైనటువంటి దీర్ఘాలు, అనవసరమైనటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా కొంతమంది చేస్తుంటారు మాట్లాడేటప్పుడు. కొంతమంది స్పష్టంగా మాట్లాడుతుంటారు. సో కొంతమంది ఇంకొక రకమైనటువంటి స్లాండ్ని యూస్ చేస్తుంటారు. సో ఈ స్లాండ్స్ ఉన్నాయి కదా, ఈ స్లాండ్స్, ఈ డైలెక్ట్స్ ఉన్నాయి కదా, సో యాంగిల్స్కు సాక్సన్స్కు మధ్యలో వాళ్ళ యొక్క లాంగ్వేజెస్ని డిఫర్ చేయడానికి ఇవి ఉపయోగపడినాయి అనమాట. సరే, వీళ్ళిద్దరూ కలిసి యాంగిల్స్ లాంగ్వేజ్, సాక్సన్స్ యొక్క లాంగ్వేజ్ని యూస్ చేసుకుంటూ జస్ట్ దే యూజ్ టు లీడ్ దేర్ లైఫ్ ఎక్కడ ఐలాండ్లో. అయితే ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి ఈ లాంగ్వేజ్ ద్వారా ఒక కొత్త హైబ్రిడ్ లాంగ్వేజ్ ఇక్కడ పుట్టిందనమాట. అది యాంగిల్స్ది కాదు, మరియు సాక్సన్స్ది కూడా కాదు. కొత్త లాంగ్వేజ్ పుట్టింది. ఆ లాంగ్వేజ్ని ఏమంటున్నాం అంటే యాంగ్లిస్క్ అని అంటున్నాం. ఇది యాంగిల్స్ది కాదు, అట్టనే సాక్సన్స్ది కూడా కాదనమాట. ఈ యాంగ్లిస్క్ తర్వాత కాలంలో మనకి ఏంగా మారిపోయింది అంటే ఇంగ్లీష్గా మారిపోయింది. ఓకేనా. ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ ఎలా పుట్టింది అంటే, డెన్మార్క్లో ఉన్నటువంటి రీజనల్ ట్రైబ్స్ సదరన్ పార్ట్లో లొకేట్ అయ్యి ఉంటాయి. అవి యాంగిల్స్, సాక్సన్స్. వాళ్ళు వచ్చి ఇంగ్లాండ్ మీద అటాక్ చేసి యాంగిల్స్ కొంత ప్రాంతాన్ని, సాక్సన్స్ మరి కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసేసి దే బికేమ్ ఇన్హెబిటెంట్స్ ఆఫ్ దట్ ఐలాండ్. యాక్చువల్లీ రియల్ ఓనర్స్ వర్ ఫోర్సిబ్లీ సెంట్ అవే. అక్కడి నుంచి పంపించేసినారు వాళ్ళని, ఓడిపోయినారు కదా రియల్ ఓనర్స్. ఆ రియల్ ఓనర్స్ సెల్టిక్ మాట్లాడతారు. ఈ సెల్టిక్ లాంగ్వేజ్ ఏ కంట్రీలో ఎక్కువగా ఆపరేట్ చేయబడింది అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏ కంట్రీలో ఎక్కువగా యూజ్ చేయబడుతుందంటే ఏమన్నా మనం? సెల్టిక్ లాంగ్వేజ్ ఎక్కడ అంటే ఏం చెప్పుకున్నాం మనం? స్కాట్లాండ్ అని. అంటే దీన్ని బట్టి లాజికల్గా థింక్ చేస్తే ఇక్కడ యాంగిల్స్ చేతిలో ఓడిపోయినటువంటి రియల్ ఓనర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ బయటికి పంపించేయబడినారు కదా, వాళ్ళంతా ఎక్కడ చేరుకున్నారు అంటే స్కాట్లాండ్లో చేరుకున్నారు. అందుకే స్కాటిష్ ఇంగ్లీష్లో ఎక్కువగా సెల్టిక్ టర్మ్స్ ఉంటాయన్నమాట. సో ఆ స్కాటిష్ ఇంగ్లీష్ ప్రపంచంలో ఏ ఇంగ్లీష్ అయినా కూడా మనం త్వరగా అర్థం చేసుకోవచ్చేమో, కానీ స్కాటిష్ ఇంగ్లీష్ను అర్థం చేసుకోవాలి అంటే, స్కాటిష్ ఇంగ్లీష్ యొక్క ప్రొనౌన్సియేషన్ పలకాలి అంటే కొంచెం ఇబ్బంది పడతాం, ఎందుకంటే సెల్టిక్ టర్మినాలజీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. దిస్ ఈజ్ ద అనాలిసిస్ షుడ్ రిక్వైర్
in a burning aspirant of this examination. Simply, whatever the facilitator supplies should be imbibed or should be no um, grasped in a rapid way is not the essential criteria for a burning aspirant. చెప్పింది చెప్పినట్టు నేర్చుకోవడం కాదు కదా, కొంచెం లాజికల్గా థింక్ చేసుకుంటూ పోవాలి. ఈడ సెల్టిక్, ఆడ సెల్టిక్, ఈ స్కాట్లాండ్ ఇక్కడ ఓడిపోయినారు, అక్కడికి వెళ్ళినారు, ఓహో సో ఇక్కడి నుంచి అక్కడికి మైగ్రేట్ అయినారు అనేటువంటి ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇంగ్లీష్ అనేది ఎలా పుట్టిందంటే యాంగిల్స్, సాగ్సాన్స్, యాంగ్లిస్కు తర్వాత ఇంగ్లీష్. ఈ యాంగిల్స్ లొకేట్ అయి ఉన్నటువంటి ఈ ల్యాండ్నే మనం ఏమన్నామంటే ఇంగ్లాండ్ అని అంటాం. ఈ డైలెక్ట్స్ దగ్గరికి వస్తే డైలెక్ట్స్ ప్రస్తావన చూస్తే మనం ఓకే. సో ఇప్పుడు మనం ఈ డైలెక్ట్స్, ఈ స్లాండ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లాండ్ అనేటువంటిది ఇంగ్లాండ్ చాలాసార్లు మనకు ఈ క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. ఓకే, సో ఇంగ్లాండ్లో మనం ఒక్కసారి మ్యాప్ డైరెక్షన్స్ ఇలా ఉంటాయి. ఓకేనా, సో ఇంగ్లాండ్. సో ఇక్కడ మనం ఈ ఈ ఇంగ్లాండ్లో రకరకాల స్లాండ్స్ ఉంటాయి. ఇక్కడ నార్త్ సైడ్ ఉంటుంది కదా, ఈ నార్త్ సైడ్ ఉండేటువంటి దాన్ని ఉంబ్రేరియన్ ఇంగ్లీష్ అంటాం. ఉంబ్రేరియన్ ఇంగ్లీష్. ఓకే, సో నార్త్ సైడ్ ఇంగ్లీషే, అంటే ఇంగ్లాండ్ మొత్తం ఇంగ్లీషే మాట్లాడతారు. అయితే నార్త్ సైడ్ ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ని రీజనల్ స్టైల్ని మనం ఏమంటామంటే ఉంబ్రేరియన్ ఇంగ్లీష్ అని అంటాం. సో ఈ మధ్యలో ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే మిడ్లాండ్స్ ఇంగ్లీష్ అని అంటాం. మిడ్లాండ్స్ ఇంగ్లీష్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే మిడ్లాండ్స్ ఇంగ్లీష్ అని అంటాం. ఓకేనా, రైట్. సో దీన్నే మెర్సికన్ ఇంగ్లీష్ అన్నా కూడా తప్పేం లేదు. సో మెర్సికన్ ఇంగ్లీష్ అని అన్నా కూడా తప్పేం లేదు. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడ సౌత్ వెస్ట్ ఈ మధ్యలో ఉండేటువంటి ఇంగ్లీష్ని ఏమంటామంటే వెస్ట్ సాగ్సాన్ ఇంగ్లీష్ అని అంటాం. ఓకేనా, సో ఇక్కడ సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఇక్కడ ఉండేటువంటి ఇంగ్లీష్ని మనం ఏమంటామంటే కెంటిష్ ఇంగ్లీష్ అని అంటాం. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఈ డెన్మార్క్ నుంచి వచ్చినటువంటి యాంగిల్స్, సాగ్సాన్స్ ఇద్దరు ఒకే కంట్రీ నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్లాంట్ మరియు డైలెక్ట్స్, సో ఇక్కడ మనకి కొంత తేడాలు వస్తున్నాయని చెప్పినాం అనమాట. ఆ తేడాలు రావడం వల్ల ఈ యాంగిల్స్, సాగ్సాన్స్ ఇద్దరి లాంగ్వేజ్ కలిసిపోయి యాంగ్లిస్క్ అయింది. అదే ఆ తర్వాత కాలంలో ఏమైంది అంటే ఇంగ్లీష్ అనే పేరుతో సెటిల్ అయింది. ఈ స్లాంట్ అని వచ్చింది కాబట్టి మనం ఇంకొక చిన్న విషయాన్ని కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఏంటది అంటే ఇంగ్లాండ్ 4 డైరెక్షన్స్లో రకరకాల స్లాండ్స్ని, రకరకాల డైలెక్ట్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. నార్త్ సైడ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ని ఏమంటామంటే మనం ఉంబ్రేరియన్ ఇంగ్లీష్ అని అంటాం. ఓకే, నార్త్ ఉంబ్రేరియన్ ఇంగ్లీష్ అని అంటాం. మధ్యలో ఒక స్టైల్ మాట్లాడతారు, వాళ్ళని ఏమంటామంటే మనం మిడ్లాండ్స్ లేదా మెర్సికన్ ఇంగ్లీష్ అని అంటాం. ఓకేనా, నో ప్రాబ్లం. అండ్ దెన్ వెస్ట్ సౌత్ ఈ మధ్యలో ఉండేటువంటి ఇంగ్లీష్ని ఏమంటామంటే వెస్ట్ సాగ్సన్ ఇంగ్లీష్ అని అంటాం. ఆ తర్వాత ఈస్ట్ సౌత్ ఈ మధ్యలో ఉండేటువంటి ఇంగ్లీష్ని ఏమంటామంటే కెంటిష్ ఇంగ్లీష్ అని అంటాం. ఓకేనా, సో కెంటిష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంటాం. అయితే ఈ కెంటిష్ని ఏమంటున్నారంటే ప్రస్తుతం ప్రపంచంలో ఈ కెంటిష్ ఇంగ్లీష్నే పర్ఫెక్ట్ ఆర్ ప్యూర్ ఇంగ్లీష్ అని జనాలు నమ్ముతున్నారు. అంటే ఈ స్లాండ్స్ అన్నీ కూడా ఏది ఉంబ్రేరియన్ కానీ, వెస్ట్ సాగ్సన్ కానీ, మిడ్లాండ్స్ లేదా మెర్సికన్ కానీ ఇవి సరైనటువంటి ఇంగ్లీష్ కావు, లేదా ఒరిజినల్ ఇంగ్లీష్ కాదు ఇవన్నీ కూడా
డూప్లికేటివ్ యూసేజెస్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడుతున్నారంటే సౌత్‌కు, ఈస్ట్‌కు మధ్యలో ఉండేటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. అటువంటి ఇంగ్లీష్‌ని ఏమంటామంటే కెంటిష్ ఇంగ్లీష్ అని అంటాం. ఆ మాట్లాడేటువంటి ప్రజల్ని ఏమంటామంటే కెంటిష్ పీపుల్ అని కూడా అంటాం. మనకు కౌంటీ క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇంగ్లాండ్‌లో. సో, అందులో కెంటిష్ కౌంటీస్ కూడా ఉంటాయి. అంటే అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే సౌత్, ఈస్ట్ మధ్యలో ఉంటాయి. అయితే ఈ కెంటిష్ పీపుల్ మాట్లాడేటువంటి ఈ ఇంగ్లీష్‌నే ఒరిజినల్ ఇంగ్లీష్ అని ప్రపంచమంతా నమ్ముతోంది. అందరూ కూడా ఈ ఇంగ్లీష్‌ని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళ యొక్క స్లాంగ్స్, వాళ్ళ యొక్క డైలెక్ట్స్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ద్వారా ఈ ఒరిజినాలిటీని పోగొట్టుకొని ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాకు సంబంధించినటువంటి స్లాంగ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఓకే. నో ప్రాబ్లమ్. సరే, ఇక్కడ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఉంటది. ప్రొనౌన్సియేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రొనౌన్సియేషన్. సో, ఈ ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్. సో, దీనినే మనం కాపీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ ప్రొనౌన్సియేషన్‌కి ఏమని పేరు అంటే రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్, ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ఏమంటామంటే రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. దీని మీద క్వెషన్ వాడు ఎలా ఫ్రేమ్ చేస్తాడు? ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేసేటువంటి పీపుల్ ఎవరు? కెంటిష్. ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేసేటువంటి పీపుల్ లొకేట్ అయి ఉన్నటువంటి ఏరియా. ఓకేనా? సో, ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ అనేది ఈ క్రింది వాటిలో ఎవరిది? ఏది? ఉంబ్రేరియన్‌దా? లేకపోతే మెర్సికనా? లేకపోతే వెస్ట్ సాక్సనా? లేకపోతే కెంటిషా? అనేటువంటి నెంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. హయ్యర్ ఎగ్జామినేషన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ వాటిల్లో ఈ రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్‌ని చాలా సార్లు అడిగి ఉన్నాడు. మళ్ళా అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, అక్కడ మనకు టీచింగ్ రీసెర్చ్ మెథడాలజీ కింద ఈఎల్టీ కింద అడగడానికి స్కోప్ ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. సో, మళ్ళీ మనం వెనక్కి వచ్చేసినాం. సో, స్లాంట్ అంటే మనం అంత దూరం వెళ్ళాల్సి వచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన సరే, ఇక్కడ నో రిటర్న్ ఫామ్. సో, జస్ట్ ద లాంగ్వేజ్ విచ్ వాజ్ ఆరిజినేటెడ్ విత్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ యాంగిల్స్ అండ్ సాక్సాన్స్ ఆపరేటెడ్ విత్ నో స్క్రిప్ట్ అనేటువంటిది మనం ఇంతవరకు చెప్పుకున్నాం. సో, రాతపూర్వకంగా ఈ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలియకపోయినా అటరెన్సెస్లో ఓరల్గా మాత్రమే దీన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాం. సో, అందుకని దీనికి రిటర్న్ ఫామ్ లేదు లేదా స్క్రిప్ట్ లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం. సరే, ఇక్కడ ఈ ఆల్మోస్ట్ 1056 ఆ రేంజ్లో అంటే 1100 ఏడీలో కదా, 1100 ఏడీ వరకు కదా మనం ఇన్సిడెంట్స్ని చెక్ చేసేది. చివర అంటే ఈ 1100 ఏడీ అంటే ఆల్మోస్ట్ ఎండ్ అయ్యేటప్పుడు అంటే 1056 ఆ రేంజ్లో ఒక చిన్న బుక్ రాయబడింది ఇక్కడ. ఆ బుక్ పేరు ఏం పేరు అంటే బియో వుల్ఫ్. సో, బియో వుల్ఫ్ అనేటువంటి బుక్ రాయబడింది అనమాట. ఇక్కడ మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే స్క్రిప్టే లేదు ఈ పీరియడ్లో అన్నాం కదా, మరి బుక్ ఎట్లా రాయబడింది అనేటువంటి సో, ఒక చిన్న డౌట్ రైజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ పీరియడ్ ఎండ్ అయ్యేటప్పుడు అంటే స్క్రిప్ట్ను కనుక్కుండేటువంటి ప్రయత్నాలు బడ్డింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు అప్పుడే స్క్రిప్ట్ ఎలా రాస్తే బాగుంటుంది అని కనుక్కుండేటప్పుడు ఆ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇనిషియేటివ్స్ అయితే ఉన్నాయో వాటి ద్వారా ఈ బుక్ రాయబడింది. అంటే చివర అయితే 1100 లోపే ఇది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దీన్ని ఈ పీరియడ్లో రాయబడింది కానీ మనం చెప్పుకుంటాం. సో, దీని యొక్క రైటరు ఎవరు అనేటువంటి విషయం మనకు తెలియదు. సో, బియోవుల్ఫ్‌ని ఎవరు రాసినారంటే బియోవుల్ఫ్ హ్యాస్ నో రైటర్ అని చెప్పకూడదు. నో రైటర్, ఇఫ్ దెర్ ఈస్ నో రైటర్ హౌ కెన్ ఎ బుక్ ఎగ్జిస్ట్ కదా. సో, కాబట్టి అట్లా చెప్పకూడదు. ఇట్స్ అన్నోన్. అయితే మనం హై లెవెల్కి వెళ్ళినప్పుడు దీనికి సంబంధించినటువంటి రైటర్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ ఉంది లిటరేచర్లో భాగంగా. ఓకే, లెట్ ఇట్ బి. సో, మనం అదంతా చెప్పి ఐ వోంట్ వాంట్ టు మేక్ యువర్ బ్రెయిన్ కన్ఫ్యూజ్. సో, దట్స్ వై. సో, బియోవుల్ఫ్ మన అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఏముందంటే సో, నో వన్ నోస్ హూ రోట్ దిస్ బుక్ అనేటువంటి అన్నోన్ అనేటువంటి ఒక టర్మ్ని మనం వింటాం అనమాట. సో, బియోవుల్ఫ్ అనేటువంటి వీడు ఒక సెయిలర్ అని గుర్తుపెట్టుకోండి. అంటే అందులో ఉండేటువంటి ప్రొటాగనిస్ట్ పేరే ఈ పుస్తకానికి పేరు పెట్టారు. ఓకేనా. సో, ఒక సెయిలర్, వీడొక నైట్, యుద్ధ వీరుడు లాంటి వాడు అనమాట వీడు. సో, ఒక ఫైటర్ అనమాట వీడు.
సో ఆ ఫైటర్ పేరే బుక్ పేరు పెట్టినారు. ఎవరు రాసినారు, ఎందుకు రాసినారు, ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది, ఈ అంత డిస్కషన్స్ లిటరేచర్లో ఉన్నాయి మనకి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎంత అవసరమో అంత మాత్రమే మనం చెప్పుకుంటాం. ఓకేనా. సో ఈ 500 నుంచి 1100 ఏడి ఈ మధ్యలో ఉండేటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసినాం. ఓకే. సో ఈ డిస్కస్ చేసినాం అంటే బిగినింగ్ కదా ఇది, అందుకని దీన్ని ఏమంటామంటే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేటువంటి ఒక పేరు పెట్టేస్తాం అనమాట. మొత్తం ఈ 500 నుంచి 1100 ఏడి మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా ఒక హెడ్డింగ్ కిందకి తీసుకొస్తాం. సో దాన్ని ఏమంటామంటే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్. అయితే కొన్ని సందర్భాలలో ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేటువంటి పేరు యూస్ చేయకుండా ఆ క్వశ్చన్ మరో రకంగా అడుగుతున్నాడు. సో దీన్నే యాంగిల్స్, సాక్సాన్స్ డెన్మార్క్ నుంచి వచ్చి అటాక్ చేసినటువంటి పీరియడ్ కదా, దీన్ని ఏమంటామంటే ఆంగ్లో సాక్సాన్ ఆంగ్లో సాక్సాన్ పీరియడ్ అని కూడా దీన్ని అంటాం. ఆంగ్లో సాక్సాన్ పీరియడ్ లేదా ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్. ఇప్పుడు క్వశ్చన్స్ ఒక్కసారి చూడండి. ఆంగ్లో సాక్సాన్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటికి, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటికి, ఏ పీరియడ్లో యాంగిల్స్, సాక్సన్స్ అటాక్ చేసినారు, వీళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చినారు, వీళ్ళు ఆ కంట్రీలో ఏ పార్ట్లో లొకేట్ అయ్యి ఉన్నారు, ఆ తర్వాత ఈ ఇంగ్లీష్ ఫామ్ కావడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో లేదా ఆంగ్లో సాక్సన్ పీరియడ్లో ఒక బుక్ ఎగ్జిస్ట్ అయ్యింది. అంటే రిటర్న్ ఫామ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ కనుక్కుండేటువంటి ఒక పొజిషన్లో. సో అది ఇమ్మెచ్యూర్ స్క్రిప్ట్తో మనకి ఒక బుక్ రాయబడింది. ఏంటది? బియోవుల్ఫ్ ఎగ్జిస్ట్ అయింది ఏ పీరియడ్లో అంటే మనం ఖచ్చితంగా ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ లేదా ఆంగ్లో సాక్సన్స్ పీరియడ్. ఓకేనా. సో మనం హిస్టరీలో భాగంగా ఇప్పటికి 2 ఐటమ్స్ను మనం చెప్పుకున్నాం. ఒకటి ఏంటది? లాంగ్వేజ్ ఫ్యామిలీస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండోది ఏం చేసినాం? సో కొంత టైం స్పాన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర లొకేట్ చేసినాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు పోతాం.